స్టేషన్ కి వచ్చినా కూడా ఎందుకు మమ్మల్ని ఇట్లా పెట్టినారు, బైండ్ ఓవర్ కేసు పెట్టినారు, నాకు జరిగే అన్యాయం అడిగినందుకు కొట్టినారు. వాళ్ళ మాటని వాళ్ళ రాజకీయం వల్ల నన్ను నాశనం చేశారు. పాప సాయంత్రం 5 గంటలు సరిపోతే ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్ పొమ్మన్నారు. మాకు న్యాయం చేయాలి, ఏం చెప్పరా? పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, మాకు సపోర్ట్ చేయలే, మమ్మల్ని నాశనం చేస్తారు వాళ్ళు. ఆ రోజు అయితే జరిగిన అన్యాయం వాళ్ళు అంటే వాళ్ళు ప్రశ్నించి నాకు ఇంత జరిగేది, నా కూతురు బతికేది. వాళ్ళు చేసిన దాని వల్ల ఇప్పుడు నా కూతురు జరిగేది. నా కూతురు ఎవరు తిరిగి బతికిస్తారు? పిల్లలతో పోయి నీళ్ళు డమ్ములు వేసి తలగా కింద పెట్టి కాళ్ళు పెట్టి చంపింది. ఎవరు పోలీసు వాళ్ళు అయితే మాకు సపోర్ట్ మమ్మల్ని కొట్టారు. పెద్ద మనుషులకు కూడా చెప్పినాం పిల్లలు చంపుతుంది, ఊర్లో సపోర్ట్ చేయలే, మాకు పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టినారు. న్యాయం లోపలికి వెళ్తే పిల్లలు తలకాయ కింది పెట్టి చంపింది. నా ఊపిరి ఆడగొచ్చింది నా కూతురు. నాకు జరిగినప్పుడే న్యాయం చేసింటే ఇంతవరకు రాదు. వాళ్ళు చేయాలనే నన్ను ఇంత దారుణంగా వల్ల నన్ను నాశనం చేసి నా కూతురు పోలీసు వాళ్ళు నన్ను కొట్టినారు. న్యాయం అడిగినా నన్ను కొట్టినారు, కొట్టించినారు, నన్ను కొట్టించినారు. లింగాల మండలము పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ లోపటనూత గ్రామంలో ఈ రోజు ఏదైతే ఈవినింగ్ ఉండిందో 5:30 గంటలకు ఒక ఘోరం అయితే జరిగింది. 4 years అమ్మాయి చనిపోవడము, చాలా ఏమైతే అమ్మాయి ఉన్నారో 4 సంవత్సరాల పాప చనిపోవడము చాలా బాధాకరము. మాకు కూడా ఇది కలిపివేస్తా ఉంది. ఈ సంబంధించినటువంటి విషయాల్లో వెళ్తే అమ్మాయి ఎవరైతే రుచిక ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్న వారు లోపట్నుతులో వాళ్ళ నాన్నగారు రామాచారి టెంపుల్లో పూజారిగా చేస్తుంటారు. వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్ గా పనిచేస్తుంది ఇంటి పనులు. వారి పక్కన ఉండేటువంటి హౌస్ రామరెడ్డి, అదే రకంగా వారి పిల్లలు ఉంటారు. వారి స్వాతి అనే అమ్మాయి ఉంటుంది, వాళ్ళకి 2 పిల్లలు. రామాచారి కూడా 2 పిల్లలు. వీళ్ళు ఆడుకునేటువంటి విషయంలో ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ చిన్న చిన్న పిల్లలు కొట్లాడుకుంటా ఉంటారు. కొట్లాడుకునేటువంటి విషయంలో ఈ ఎవరైతే స్వాతి ఉంటుందో ఈ స్వాతి అనేటువంటి ఆమె వచ్చి ఈ చిన్న పిల్లలకు, ఈ రామాచారి పిల్లలకు కొడతా ఉంటుంది. వారికి మనస్పర్ధలు ఉంటాయి. ఆ మనస్పర్ధలు వచ్చిన సందర్భంలో ఈ అమ్మాయి రుచికాకు స్వాతి అనేటువంటి అమ్మాయి కొడుతుంది. ఎవరికైనా ఒక బిడ్డను కొట్టేటప్పుడు ఎవరికైనా తల్లిదండ్రులకు కడుపు కాలుతుంది. మా బిడ్డను ఎందుకు కొడుతున్నారు అనేటువంటి ప్రశ్నిస్తే దాని తర్వాత ఒక కొద్ది రోజులకు వాళ్ళ మోటార్ సైకిల్ కూడా కాల్ చేయడం జరిగింది. అది ఎవరు కాల్చినారనేటువంటిది అఫ్రా కేసు అంటే జగడం కేసు కట్టడం జరిగింది. ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ విచారించి 100కి 100 రూపాయలు ఎటువంటి నివృత్తి లేకోకుండా మా జిల్లా ఎస్పీ గారు సెల్కే నచికేత్ ఇస్మాల్ IPS వారి ఆధ్వర్యంలో ఈ కేసు నమోదవుతుంది. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఈ చనిపోయిన బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నేను న్యాయమే చేస్తాను. ఒకవేళ లోకల్ పోలీస్ పైన వీరికి ఏమన్నా అనుమానం ఉంటే మా ఎస్పీ సార్ కు సంప్రదించి వీళ్ళకు ఈ జిల్లాలో ఉండేటువంటి ఏ స్థాయి అధికారితో, ఇన్స్పెక్టర్ నుంచి పై స్థాయి అధికారితో ఇన్వెస్టిగేషన్ చేయించేదానికి కూడా సిద్ధమే.